శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 8 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 9వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మజయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాక ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सुक उवाच मां धातुः पुत्र प्रवरो योऽम्बरीषः प्रकीर्तितः पितामहेन प्रवृतो यवनास्यश्च तत्सुतः हरितस्तस्य पुत्रो भूर्माधातृ प्रवरा इमे. మాంధాత యొక్క 3 కుమారుల్లో అంబరీషుడు శ్రేష్ఠుడు. ఈ అంబరీషుడు తన పితామహుడైన యువనాశ్వుడికి దత్తపుత్రుడయ్యాడు. ఈ అంబరీషుని సుతుడు యవనాశ్వుడు. ఇతని తనయుడు హారీతుడు. కనుక అంబరీషుడు, యవనాశ్వుడు, హారీతుడు అనే 3 కూడా మాంధాత గోత్రజుల్లో ప్రముఖులయ్యారు. నర్మదా భ్రాతృభిర్దత్త పురుకుత్సాయ యురగై తయా రసాతలన్నీతో భుజగేంద్ర ప్రయుక్తయ. నర్మదా అనే నాగకన్యను ఆమె సోదరులైన నాగులు పురుకుత్సునికి ఇచ్చి వివాహం చేశారు. తన సోదరులకు నాగ ప్రముఖుల ప్రేరణతో నర్మద ఆ నాగకన్య తన భర్త అయిన పురుకుత్సుని రసాతలానికి తీసుకుని పోయింది. గంధర్వానవధీ తత్ర వజ్జాన్వై విష్ణు శక్తి దృక్ నాగాల్లబ్ధవర సత్పాద్ అభయం స్మరత అమిదం. విష్ణుశక్తి సంపన్నుడైన పురుకుత్సుడు శిక్షార్హులైన గంధర్వులను వధించాడు. అందువల్ల నాగరాజు ఈ వృత్తాంతాన్ని స్మరించిన వారికి సర్పభయం ఉండదు అని పురుకుత్సునకు వరం ఇచ్చాడు. త్రసద్ధస్యు పౌరుకుత్సో యో నరణ్యస్య దేహకృత్ హర్యస్వస్తత్సుత తస్మాత్ అరుణోధ త్రిబంధన. పురుకుత్సుని పుత్రుడి పేరు త్రసద్ధస్యుడు. అతని సుతుడి పేరు అనరణ్యుడు. వాని తనయుడు పేరు హర్యేశ్వరుడు. ఆ హర్యేశ్వరుని కొడుకు పేరు అరుణుడు. ఆ అరుణుడు కొడుకు పేరు త్రిబంధనుడు. తస్య సత్యవ్రత పుత్ర త్రిశంకురితి విస్తృత ప్రాప్తాండాలయతాం సద్గురో కౌశిక తేజసా స శరీరోగత స్వర్గం అద్యాపి దివి దృశ్యతే పాతితో వా శిరాదేవై తేనైవ స్తంభితో జలాద్. త్రిబంధనుడి యొక్క పుత్రుడి పేరు సత్యవ్రతుడు. అతడు త్రిశంకురామంతో ప్రసిద్ధి వహించాడు. ఈ సత్యవ్రతుడే. అతడు తన తండ్రి అయిన త్రిబంధుని శాపం చేత చండాలత్వాన్ని పొందాడు. కానీ విశ్వామిత్రుని తపప్రభావం చేత అతడు ఆ రూపంతోనే సశరీరంగా స్వర్గలోకానికి వెళ్ళాడు. దేవతలు అతన్ని దివి నుండి కిందకు పడదోశారు. కానీ విశ్వామిత్రుడు తన తపశ్శక్తి చేత అతన్ని ఆకాశంలోనే స్థిరంగా ఉండేటట్టుగా చేశాడు. అతను ఇప్పటికీ కూడా ఆకాశంలో తలకిందులుగా కనపడుతూనే ఉంటాడు. త్రిశంకు స్వర్గం అంటారనమాట. దాన్నే అసలు పేరు ఇతని పేరు సత్యవ్రతుడు అనమాట. తండ్రి శాపం చేత చండాలత్వాన్ని పొందితే విశ్వామిత్రుడు అతనికి వరం ఇచ్చి స్వర్గానికి పంపించాడు. ఆ శరీరంతో స్వర్గంలోంచి దేవతలందరూ కూడా కిందకు దోసేశారు. అప్పుడు కిందకి రాకుండా పైకి పోకుండా మధ్యలో నిలబడిపోయారు. దాన్ని ఇప్పుడు త్రిశంకు స్వర్గం అంటున్నాం. రేపు మనం 10వ భాగాన్ని చెప్పుకుందాం ఈ నవమ స్కందంలో. కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गोरा हार्दिक गो सद्गुरुनाथ देवा साईनाथ पांचभौतिक तत्वने आरतुलितमुरा निर्गुणम स्थिते वेदी आकारं वंदिवो साईराम सर्वमुंडे नीवे करुण दिवसले
రజోతమో సత్వం నుండి మాయడి జనించే బాబా మాయడి జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే సప్త సాగరాలు నీకు